హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? ఇది మీకు గుర్తుకొచ్చిందండి. ఇవి నేనేం తయారు చేస్తున్నానో. ఇది మసాలా సోడా అండి. మన ఇండియాలో బండ్ల కాడ వాళ్ళు అమ్ముతారు గదా! అది గ్లాస్ వచ్చి రూ. 20కి అమ్ముతారండి. ఇది వచ్చేసండి ఇక నేను కువైట్‌లో అండి నేను తయారు చేస్తున్నది. ఒకసారి ఇండియాలో గూడా నేను అలాగే తయారు చేసుకొని తాగుతాను. ఇక్కడేంటంటే అది సోడా అండి. సోడా బాటిల్ వచ్చేసి మియా ఫిల్స్ అంటారండి. మియా ఫిల్స్ అంటే మన కోయిట్ కోయిట్ డబ్బులు మియా ఫిల్స్ అండి. ఇండియా డబ్బులో ఎంత పడతదో ఒకసారి లెక్కేయండి మీరే మియా ఫిల్స్ అంటే. అవి లెక్కేస్తే మళ్ళీ వీడియో మొత్తం సరిపోద్ది ఆ టైం. ఇంకోసారి లెక్కేద్దాం. తర్వాత అండి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్‌లో ఏమంటే ఐస్ గడ్డలండి. ఐస్ గడ్డలేసాను. ఎక్కువగా ఏయలేదు ఐస్ గడ్డ కొంచెం ఏసాను. ఆ తర్వాత ఏంటంటే కొంచెం నిమ్మరసం అండి. నిమ్మరసం ఒక స్పూన్ ఉంటది. ఒక స్పూన్, ఒకన్నర స్పూన్ ఉంటది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఏసాను. తర్వాత ఏంది జీలకర్ర అండి. మెయిన్ జీలకర్ర. జీలకర్ర ఏస్తేనే దానికి మసాలా సోడా అంటారు. మెయిన్ అండి సూపర్ కాంబినేషను. కొంచెం మిరియాల పొడి గూడా ఏసానండి కొంచెం నేను. ఆ తర్వాత సోడా మొత్తం వేసేసాను. సూపర్ అంటే సూపర్‌గా ఉండదండి ఈ టేస్ట్ ఇలాగా. నాకు ఇలా చేసుకొని తాగుతా ఉంటే ఒకసారి మేము బయట పని మీద పోతాం గదా! ఇండియాలో అలాంటప్పుడు ఈ ఎండలకి ఎక్కువగా బయట ఇలా తాగేస్తాం మేము. కానీ ఇక్కడ ఏందంటే కోవిడ్‌లో భలే ఎండలండి. ఇంట్లో ఉన్నా గూడా ఒక్కసారి అంటే ఒక్కొక్కసారి అసలు ప్రాణం అలాగే లాగేస్తా ఉంటది. అసలు ఏం అర్థం గాదు. ఈ ఎండలకి కొంచెం నేను కిందకి పోయేసి చెత్త ఏమైనా పారేసి రావాలంటే కింద పైన అయిపోయి ఊపిరాడదు. అలాగా ఎర్రంగా అయిపోతాను నేను ఎండలో పోవాలంటే. అలాంటిది పాపం ఈ ఎండలో పాపం డ్రైవర్లైనా లేకపోతే బయట పని చేసే వాళ్ళైనా పాపం వాళ్ళు ఎలా చేస్తారండి? వాళ్ళకి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి. మనం ఇంట్లో పని చేసే వాళ్ళకి మనకు ఇంత ఉంటే వాళ్ళు బయట పని చేసే వాళ్ళకి ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలి పాపం మేము. సూపర్ అండి వాళ్ళకి. నాకు ఒక్కోసారి అదే అనిపిస్తది నాకు. మేము ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళు ఏసీ అన్నీ ఏసీలు ఏసుంటారు గదా! ఒక్క ఏసీ ఎయకపోయినా గూడా మనకు ఆ ఏసీతోనే కొంచెం చల్లదనం వస్తది. కానీ